భారత్ ఒక మెర్సిడీస్ బెంజ్ లాంటి కార్ ఫెరారీ వేగముతో దూసుకుపోతుంది. మా పాకిస్తాన్ ఒక చెత్త బండి, అంటే ఒక డంప్ ట్రక్. సో ఇప్పుడు మేము గొడవ పడ్డాము అనుకోండి. ఒకవేళ ఈ చెత్త బండి వెళ్ళి మెర్సిడీస్ బెంజ్ను గుద్దింది అనుకోండి, నష్టము ఎవరికి? ఇది ఎవరు అడుగుతున్నారు? పాకిస్తాన్ యొక్క ఆర్మీ చీఫ్ అసీం మునీర్, వాళ్ళ ఫీల్డ్ మార్షల్. ఈయన మొన్న అమెరికా వెళ్ళాడు. అంటే ఇక్కడ ట్రంప్ కంపు అని చెప్పి మాట్లాడతాం. అంటే ఇదేదో ఒక సెటైర్ లాగా అందరికీ అనిపిస్తుంది, కాదండి. వాళ్ళ పర్సనల్ సెక్రటరీ, ట్రంప్ యొక్క పర్సనల్ సెక్రటరీ, ఆయన వద్ద ఒకలాంటి కుకింగ్ ఆయిల్ వాసన వస్తుందండి. అలా కంటిన్యూస్గా ఉంటుంది. ఒక స్టేజ్లో మనం తట్టుకోలేము. అంటే చూడండి, చిన్నప్పుడు మనం స్కూళ్ళలో చదువుకునేటప్పుడు మన మిత్రుడు పక్కన ఉంటాడు. వాళ్ళ అమ్మగారు ఇంత కొబ్బరి నూనె తలకు రాసి పక్కన కూర్చోబెడతారు. సో డే లాంగ్ ఆ వాసన వస్తూనే ఉంటుంది, కొబ్బరి నూనె వాసన. అలా ట్రంప్ గారి వద్ద కుకింగ్ ఆయిల్ వాసన, ఈ కంపు అనేది అలా వస్తూనే ఉంటుంది. మొన్న మహిళ కూడా, అంటే వాళ్ళ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ, ట్రంప్ గారు ఇలా వస్తున్నారు అంటే 4 అడుగులు వెనక్కి వేసింది ఆవిడ. సో దాంతో మీడియా అంతా కూడా ఎందుకు ఆవిడ వెనక్కి వెళ్ళాలి అంటే వాసన, ఇలాగ కుకింగ్ ఆయిల్ వాసన. మరి ఆయన ఏ పర్ఫ్యూమ్ వాడతాడో తెలియదు, చాలా చాలా చెత్త వాసన అయితే వస్తుంది. సో ఇవాళ మీకు అసీం మునీర్ గారు కూడా ఇలాంటి కంపుతో అమెరికా వెళ్ళాడు. సో వెళ్ళిన వాడు ఏమిటి అంటే చెప్తున్నాడు, భారత్ మెర్సిడీస్ బెంజ్ లాంటి ఒక కార్ అండి, మీకు రయ్యమని వెళ్తుంది ఫెరారీ లాగా. మా కచరా బండి వెళ్ళి దీన్ని గుద్దితే ఎవరికి నష్టం? ఇది ఏంటంటే ఒక తీవ్రవాది భాష అండి. ఈ వార్త చదవడం కాదు, ఇందులో ఉండే ఆ అర్థాన్ని, గూఢార్థాన్ని మనం చూడాలి. అతను ఏమంటాడు? మేము తీవ్రవాదులం, రేపు భారత్ మా మీద దాడులు చేస్తే మేము ఇలా బూడిద అయిపోవడం కాదు, ఈ ప్రపంచంలో సకానికి సగం దేశాలు కూడా మాతో పాటే మీకు ఇలా బూడిద అయిపోతాయి. అమెరికా వెస్టర్న్ దేశాలు సేఫ్, మీకేం కాదండి, మీ దూరంలో మీరు సేఫ్. నేను మాత్రము ఒక ఆత్మహత్యా ప్రయత్నము చేస్తే సకానికి సగము ఆసియా ఖండములో ఉండే దేశాలు ఇంక్లూడింగ్ భారతదేశం మీరు కూడా బూడిదైపోతారు, జాగ్రత్త. అంటే ఒక తీవ్రవాది ఎలా మాట్లాడతాడు? ఇదే చెప్తున్నారు మన వాళ్ళు. ఇవాళ ఇచ్చిన ప్రెస్ స్టేట్మెంట్లో ఏంటంటే పాకిస్తాన్లో ఉండే అణువస్త్రాలు ప్రస్తుతము తీవ్రవాదుల చేతుల్లో ఉండడంతోనే ఇలాంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయి. అంటే ఏంటి? పాకిస్తాన్ ప్రభుత్వము, వాళ్ళ యొక్క ఆర్మీ, వీళ్ళందరూ కూడా తీవ్రవాదులే. సో ఇప్పుడు ఈ పరిస్థితిలో ఇతన్ని వీళ్ళు అమెరికా పిలిచారంటే అర్థం ఏమిటి? సో వెళ్ళేవాడు ఏం మాట్లాడతాడండి? నువ్వు తీవ్రవాదివే, నేను తీవ్రవాదే. సో మనము ఎన్నో ఏళ్ల పాటు తాలిబాన్ అన్నాము, సోవియత్ యూనియన్ని ఎదిరించాము. అలాగే భారత్, కాశ్మీర్, మొన్న జరిగిన పహల్గామ్ దాడులు, వీటి కోసం మనం తీవ్రవాదులకు ఎలాంటి ట్రైనింగ్ ఇస్తున్నాము, ఆయుధాలు ఇస్తున్నాము, ఫండింగ్ ఇస్తున్నాము. మరి ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు? మోదీ గారు ఏం చెప్తున్నారండి? ఇంకొకసారి భారత్పై ఈ తీవ్రవాద దాడులు జరిగితే మేము పాకిస్తాన్ని విడిచిపెట్టాము. అంటే తీవ్రవాదము, పాకిస్తాన్ మా వరకు సమానమే. మరి ఇప్పుడు మనం ఏం చెయ్యాలి బాస్? మనం ఏం చెయ్యాలి? నీ సిఐఏ ఏం చెయ్యబోతుంది? గత 6 నెలల నుంచి సిఐఏ ఏజెంట్లు భారత్లో యాక్టివ్గా ఉన్నారండి. డీప్ స్టేట్ పాలిటిక్స్ హైయెస్ట్ లెవెల్లో ఇవాళ ఇండియాలో. అంటే ఏదో ఒక రకంగా ఈ మోదీని ఆ పదవి నుంచి తీసేయాలి, అప్పుడే మన ఆధిపత్యం ఉంటుంది. ఇతను లొంగడము లేదు, ఏం చేసినా లొంగడం లేదు. ఇప్పుడు ఇవాళ వీళ్ళ ప్లాన్ ఇది. ఈ టైంలో అసీం మునీర్ని ఎందుకు ఇన్వైట్ చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళ దేశమే తీవ్రవాద దేశము, టెర్రర్ ఇండస్ట్రీ అంటున్నాం. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాము? అక్కడ ఉన్నది ఓన్లీ టెర్రర్ ఇండస్ట్రీ మాత్రమే, వేరే ఏమీ లేదు. అలాంటి దేశం యొక్క ఆర్మీ చీఫ్ని వీళ్ళు లంచ్కి పిలవడము అంటే అమెరికా ఎలాంటి దేశమో చూడండి. ఇదే ఇవాళ తెలుసుకోవాల్సిన విషయం. సో వెళ్ళిన వాడు చెప్తున్నాడు, ఇప్పుడు ఎలాగా? ఇప్పుడు తీవ్రవాదము లేకుండా నువ్వు నేను బతకలేము కదా, మన యొక్క బేస్ టెర్రరిజం. అలాంటిది ఇవాళ మనము ఈ దాడులు చెయ్యకుండా ఎలా ఉండగలము?
ఒకవేళ మా తీవ్రవాదులు కాశ్మీర్లో ఇలాంటి పహల్గాం లాంటి దాడులు చేస్తే భారత్ మాపై ఎయిర్ స్ట్రైక్స్, ఇవాళ మోదీ గారు ఏం చెప్తున్నారు, నేవీ ఆఫీసర్స్ మీరు సిద్ధముగా ఉండండి, మీ టైం కూడా రాబోతుంది, కరాచీ పోర్టుని టార్గెట్ చెయ్యండి, ఐఎన్ఎస్ విక్రాంత్ని పూర్తిగా యాక్టివ్గా ఉంచండి, సమయము ఆసన్నమయ్యింది అంటే ఏదో జరగబోతుంది, కాబట్టి మన నేవల్ ఫోర్సెస్ని కూడా రెడీగా ఉండండి ప్రభుత్వమే చెప్తుంది. ఇదేదో ఒక ప్రతిపక్ష నాయకుడు లేదా వేరే వాళ్ళ ఏమీ లేదు, ప్రభుత్వమే మీరందరూ సిద్ధముగా ఉండండి, పాకిస్తాన్ అంతు చూడాల్సిన సమయము ఆసన్నమయ్యింది అంటున్నాం. సో ఇప్పుడు అసీం మునీరు డొనాల్డ్ ట్రంప్ కూర్చొని లంచ్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు. ఏం చెయ్యాలి మనం? తీవ్రవాదమే లేకుండా మనం బతకలేము కదా. మరి ఇప్పుడు మా తీవ్రవాదులు కాశ్మీర్లోకి వెళ్ళి అల్లకల్లోలము సృష్టించాలి అంటున్నారు. ఒకవేళ మనం ఈ పని చేస్తే భారత్ పాకిస్తాన్పై దాడులు చేస్తే అంటే ఇలాంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వు. నువ్వు ఒక్కసారిగా పాకిస్తాన్ మీద దాడులు చేస్తే అక్కడ ఉండే అణు అస్త్రాలంతా పేలితే ప్రపంచంలో సకానికి సగం దేశాలంతా కూడా బూడిద అయిపోతుంది, భయపెట్టు, అప్పుడు మన తీవ్రవాదం యాక్టివ్గా ఉంటుంది. ఇది వీళ్ళు ఇచ్చే సలహా. సో ఇప్పుడు ఇక్కడ ఏమైపోతుందంటే అమెరికా వైపు నుంచి కూడా ఈ బిర్యానీలకు కావలసిన ఫండింగ్ చైనా వాడు కూడా ఆయుధాలు ఇస్తున్నాడు. అంటే ఒక రోగ్ దేశానికి కావలసినంత సపోర్టు అమెరికా చైనా వాళ్ళు ఇస్తున్నారు. కానీ సడన్గా మీకు చైనా వాడు ప్లేట్ ఫిరాయించాడు. ఇప్పుడు మోదీ గారు చైనా వెళ్ళడం, షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్, దీనికి ఈయన వెళ్ళడం. సో చైనా వైపు నుంచి ఏమిటి, మాకు భారత్తో ఒక పర్మనెంట్ ఫ్రెండ్షిప్ కావాలి, సో వాళ్ళ స్నేహాన్ని మేము కోరుకుంటున్నాము, ఇది వీళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఏంటి, రిగ్ అనేది ఒక రియాలిటీ, రష్యా ఇండియా చైనా ఒక రియాలిటీ అవ్వచ్చు. కానీ మీరు గమనించారు అనుకోండి, ట్రంప్ యొక్క ఈ ఆలోచన ఏంటి, మోదీ చైనా వెళ్తున్నారు కాబట్టి అసీం మునీర్ని మనము అమెరికా పిలుద్దాము, పిలిచి ఇలాగ భారత్ను రెచ్చగొడదాం, ఇది ఆయన ఆలోచిస్తున్నాడు. కానీ తెలుసుకోని విషయం ఏంటి, ఫస్ట్ మోదీ గారు జపాన్ వెళ్తున్నారండి. మన మిత్రదేశం జపాన్ వద్దకు వెళ్ళి దాని తరువాతే ఈయన చైనా ట్రిప్ అనేది మీకు చేస్తారు. సో మనము చాలా క్లియర్గా ఉన్నాం, వీళ్లకు ఎటువంటి మెచ్యూరిటీ లేదు, ట్రంప్కి లేదు. అసీం మునీర్ అయితే మీకు అతన్ని ఎలాగ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారంటే, నీకు నువ్వుగా భారత్ ఒక మెర్సిడీస్ బెంజ్లా మెరిసిపోతుంది, మనది ఏమో ఒక కచరా బండి, ఈ కచరా బండిలో ఇసుకే ఉంది, ఇసుక లారీ వెళ్ళి బెంజ్ను గుద్దితే ఎవరికి నష్టము, నీకు నువ్వే మనల్ని ఇలా కంపేర్ చేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి, మేము ఏం చెయ్యగలమంటే మీరు చెయ్యగలిగింది ఏమీ లేదు. టెర్రర్ ఇండస్ట్రీ తప్ప పాకిస్తాన్లో ఏమీ లేవని వాళ్ళకి వాళ్ళే ఒప్పుకున్నప్పుడు అమెరికా వాడు వాళ్ళకి పిలిచి మీకు ఆహారం పెట్టడం ఏంటండి, ఈ లంచ్ డిన్నర్లు ఇవన్నీ ఏంటి? ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం అండి, యునైటెడ్ స్టేట్స్ మీకు ఆఫ్రికా కమాండ్ అని ఒక వింగ్ ఉంటుంది, ఆఫ్రికా దేశాలనంతా కంట్రోల్ చేయడానికి ఒక వ్యవస్థ. అలాగే యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ అంటారు. సో దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది అంటే పాకిస్తాన్లో ఉంటుంది. వీళ్ళ ఎయిర్ బేసెస్, వీళ్ళ యొక్క F-16 విమానాలు ఇవన్నీ మీకు పాకిస్తాన్లో వాళ్ళు ఉంచుతారు. అలాగే యునైటెడ్ స్టేట్స్ యూరోపియన్ కమాండ్, వాళ్ళ అణు అస్త్రాలంతా ఒక్కొక్క మిత్ర దేశాల్లో డిప్లాయ్ చేస్తారు. సో ఇక్కడ ఇటువైపు ఇండియన్ ఓషన్ రీజన్లో చూసారనుకోండి, అలాంటి సిస్టమే లేదు, అమెరికాను మనం రానివ్వం. ఇప్పుడు ఈ కోపం అంతా అదే. అంటే ఒక కన్వెన్షనల్ వార్ అనేది వాళ్ళు చెయ్యలేరు, తీవ్రవాదుల మీద మాత్రమే వాళ్ళు ఆధారపడి ఉంటారు. ఇప్పుడు వీళ్లకు ఎలాగ చేయూతని ఇవ్వాలి, ఎలాగ వీళ్ళకి సపోర్ట్గా నిలబడాలి, ఇదే వీళ్ళ చర్చా కార్యక్రమం. కాబట్టే ఈ టెర్రర్ ఇండస్ట్రీ వద్ద అణు అస్త్రాలు ఉన్నప్పుడు ప్రపంచము సేఫ్గా ఉంటుందా, మనము కూడా ఇదే ప్రశ్న అడుగుతున్నాము. మరి భారత్ ఒక మెర్సిడీస్ బెంజ్, మాది ఒక చెత్త బండి అని స్వయంగా అసీం మునీరే మాట్లాడుతున్నప్పుడు దీనిని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.